సర్వోన్నతుడా నీ ప్రేమ పదమున సంతృప్తిగా మమ్ము నడిపిదివే. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగా మమ్ము నడిపిదివే. 100 వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్మును కాచెదదేవా. స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసేదము, స్తోత్ర బలిని సమర్పించెదము. Mass intentions for the good health and complete healing of Kishore Bushi by family members, for the settlement of Yashwant Noel and Sumant Noel by a devotee, for the good health of Sister Mary Sheila by family members, for the development of SBI Mini Bank, and for the good health of all the family members by Anusha and Shravan, for the good health of B. Rajakumari, and for a permanent job by family members, for a permanent job for Maleshwari offered by Maleshwari and family. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి నెల 2వ తేదీ తపస్కాల ప్రయాణంలో మనం అందరం ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న కుటుంబం ఏ వినోద్ మరియు స్పందన యూసఫ్గూడ నుంచి. దేవుడు మీరు చేసినటువంటి మంచి పనిని దీవించాలని, మేము సమృద్ధిగా ఆశీర్వదించాలని, మీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుకోవాలని కోరుకుంటూ ఈ దివ్య పూజా బలి మీకోసం సమర్పిస్తున్నాం. నా దేవుడైన ప్రభు నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడు. అప్పుడు నా శత్రువులు నన్ను జయించితిమని వారు భావింపకుందురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలంలో ఫిబ్రవరి నెలంతా దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. యేసుతో 40 రోజులు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం మధ్యాహ్న సమయంలో, మరి ఇంగ్లీష్లో ప్రతి బుధవారం శుక్రవారం సాయం సమయమున నెలంతా దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మార్చి నెలలో 2వ తారీఖున ప్రభు మనలందరినీ ప్రేమిస్తూ ఇంకొక నెలను కూడా మనకు ప్రసాదించినందులకై దేవునికి ప్రత్యేక వందనాలు స్తోత్రములు అర్పిస్తాం. బయట జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనలో ప్రభు మనలందరినీ కాపాడుతున్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు మన త్రోవకు వెలుగుగా ఉండి మనందరి జీవితంలో ముందు ఉన్న చీకటిని పారద్రోలుతుంది. ఇవన్నీ దేవుని యొక్క అనుగ్రహ గొప్ప దినములని మనం భావించాలి. ఈరోజు మరొకసారి ఈ నెల అంతా మనతో ప్రభు మాట్లాడాలని, మనల్ని భద్రంగా కాపాడాలని, మనకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం కురిపించాలని, మనం మాత్రమే బాగుండాలని ప్రార్థించే స్వార్థ బుద్ధిని వదిలి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందరి జీవితాన్ని దేవుడు బాగు చేయాలి అని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా మనం ప్రార్థించబోతున్నాం. ఈ పూజలో మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఈ ఉద్దేశం కోసం ప్రార్థించండి అని మన మీద ఎంతో విశ్వాసం ఉంచి ప్రార్థన విన్నపములను రాసి ఇచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకుందాం.
వారి కోసం ప్రార్థిస్తాం. ఈ పూజలు అర్పించడానికి అప్పుడప్పుడు ఎవరెవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మనము ప్రభువునకు యోగ్యులుగా ఈ పూజను చేయటానికి నాకు అర్హత కలగాలని, మీరు పాల్గొనటానికి అర్హులుగా మారాలని ఈ పూజా బలిలో 1 నిమిషం మౌనముగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చిందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిగై ఉండడు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడుము. నీ అనుగ్రహం లేనిచో మా మర్ద మానవ జాతి పతనమైపోవుట తథ్యము. కావున మాకు ఎల్లవేళలందు తోడుగా నిలచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణమును చేకూర్చిన వాని వైపు సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పల్కులు ఆలింపుడు. గొమొర్రా శోధకులారా, మన దేవుని ఉపదేశమును వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు. మంచిని చేపట్టుడు. న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు. అనాథ శిశువులకు న్యాయము చేయుడు. వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరం వలె ఎర్రగానున్నను, మంచు వలె తెల్లగానున్నను, కెంపు వలె ఎర్రగా ఉన్నను, ఉన్ని వలె తెల్లగా ఉన్నను. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి వస్తువులను భుజింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మధురముగా వినిపించలే యేసుని వచనం, యేసుని వచనం కలకాలము నిలిచేనులే. యేసుని వచనం, యేసుని వచనం మధురముగా వినిపించలే. యేసుని వచనం,
యేసుని వచనం కలకాలము నిలిచేనులే. యేసుని వచనం, యేసుని వచనం బాధలలో దార్పుగా నిలిచేను మనదైన వాక్యం. ఆదిలో వాక్యం యేసుని వచనం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 12 వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోసే ధర్మ ఆసనమున కూర్చొని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఎలయన వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యం కాని భారములను ప్రజల భుజలములపై మోపుదురే గాని ఆ భారములను మోయివారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేళైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రమును వారు మైదాల్పులుగా పారింతురు. అంగి అంచులు పొడువు చేసుకొందురు. విందుల యందు అగ్రహస్థానములను ప్రార్థనా మందిరములందు ప్రధాన స్థానమును కాంక్షింతురు. అంగడి వీధులలో వారు వందనములకు అందుకొనుటకు బోధకుడా అని పిలిపించుకొనుటకు తహతహతాడుతురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఎలాగైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని కాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది ప్రభు క్రీస్తు శుభ సందేశము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసుతో 40 రోజులు. బాగుంది కదా ఈ మాట. అందుకే యేసు ప్రభువు ప్రతిరోజు అనగా విభూతి బుధవారం మొదలుకొని మనతో యాత్ర చేస్తున్నాడు. జీవిత యాత్ర, ఆత్మీయ యాత్ర, మన జీవితంలో మనలను సరిచేసే యాత్ర, కత్తిరించి సరిచేసే యాత్ర జరుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు యోహాను 15లో 2వ వచనం నుండి, కత్తిరించినప్పుడు సరిచేసినప్పుడు అది విస్తారముగా ఫలిస్తుందంట. కానీ కత్తిరించడానికి సరిచేయటానికి ఒప్పుకోవాలి కదా మనం. నేను ఓకే, వేరే వాళ్ళే మారాలి అని నేను తలంచి కత్తిరించటానికి దేవుని అనుమతించకపోతే ఫలించను, మురికి నీళ్ళుగా మారిపోతాను, అనగా నిలిచిపోతాను. నా జీవితం అంతే, అలాగే నేను సమాధిలో వెళ్ళిపోతాను. అలా కాకుండా ఈరోజు ఈ మొదటి పట్టణం ద్వారా దేవుడు మనందరినీ ఇలా పిలుస్తున్నాడు. చాలా బాగుంది ఈరోజు మొదటి పట్టణం కదా, మీరు విన్నారా? ప్రభు వాక్యం ఏమిటంది? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు ఇట్లా అనుచున్నాడు, రండి, మీరందరూ రండి, ఒకసారి రండి అందరూ, మన వివాదమును పరీక్షించుకొందుము, మన వివాదమును మనము పరీక్షించుకొందుము,
మీరందరు రండి, కంప్లైంట్ చేయండి, మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం అని దేవుడే పిలుస్తున్నాడు. కొన్ని దినముల ముందు యూట్యూబ్లో ఒక చిన్న పాప వాళ్ళ మమ్మీతో వివాదం చేస్తుంది. ఎట్లా అంటే, ఆగు డాడీ వస్తాడు చెప్తాడు నీ గురించి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. అప్పుడు తల్లి ఆమెను చిన్నగా ఓదారుస్తూ, నీ తప్పు చేసావు కావనే కదా కరెక్ట్ చేశాను అని చెప్తుంటే, వేదు డాడీ వచ్చినాక చూస్తా అని చెప్పి వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు, వివాదం చేస్తున్నారు. నాకు అలాంటి డైలాగ్ చూసినప్పుడు చాలా బాగుంది. అంటే ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు, నీవు నాతో ఆర్గ్యుమెంట్ చేసుకో, వివాదం చేసుకో, కంప్లైంట్ చేసుకో. ఏ కంప్లైంట్? వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే, ప్రభు దానికి ముందు 14వ వచనం నుండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేను అసహించుకొనుచున్నాను, వానిని నేను సహింపజాలను, అవి నాకు బాధకరము. మనం ఏమనుకుంటున్నాం? పండుగ జరిగినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఏదైనా పూజలో పాల్గొన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడని అనుకుంటాం. కానీ మొదటి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నది? మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలింపను, మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి. చేతులు పరిశుద్ధంగా లేదు, చేతులు ఎత్తుతున్నావు. పెదవులు పరిశుద్ధంగా లేదు, నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, పాడుతున్నావు. నీ పాదాలు పరిశుద్ధంగా లేదు, స్ట్రైట్గా వెళ్ళి పరిసయుడులాగా గుడి లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడైతే నీ జీవితంలో కడుగు కొనక నీవు ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రార్థనలన్నీ వ్యర్థం, నేను సహించలేకపోతున్నాను నీ ప్రార్థన అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? 40 రోజులు ఉపవాసం ఉంటున్నాం కావున దేవుడు చాలా సంతోషిస్తున్నాడు, ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం కావున దేవుడు నా గురించి చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే కరెక్ట్ టైంకి నేను ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నాను, పూజలో పాల్గొంటున్నాను, దేవుని కోసం ఉపవాసం ఉంటున్నాను. ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ నేను అసహించుకుంటున్నాను. ఎందుకంటున్నాడు అట్లా? అందుకే ప్రభు చెప్తున్నాడు, రండి మనం వివాదం చేసుకుందాం, రండి మనం ఇద్దరు కలిసి ఫైట్ చేసుకుందాం, అడగండి నన్ను. ఆ పాప ఏ విధంగా మమ్మీని అడుగుతుందో అలాగే మనం కూడా మన డాడీ, మన తండ్రితో ఇలా వివాదం చేసుకోగలుగుతామంట, ఆర్గ్యుమెంట్ చేసుకోగలుగుతామంట. ఎందుకు? డాడీతో బిడ్డలు మాట్లాడడానికి హక్కు ఉన్నది, రైట్ ఉంది. ప్రభు చెప్తున్నాడు, రండి అడగండి నన్ను, ఎందుకు నన్ను దీవించట్లేదు, ఎందుకు ఈ ఆనందమును కోల్పోయాను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు డాడీ, ఇన్ని ప్రార్థన చేస్తే ఎందుకు నన్ను మనవిని వినట్లేదు, నా కన్నీళ్ళు తుడవట్లేదని నాతో పాటు మీరు వివాదం చేసుకుని రండి, ఇద్దరు కలిసి వివాదం చేసుకుంటామంటున్నాడు. ఈరోజు మొదటి పట్టణం ప్రభు చెప్తున్నాడు, మీరు ఒక్కవేళ వివాదం చేసినప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతా, మీరు శుద్ధితో పరిశుద్ధతతో నా యోగ్యులుగా నా దగ్గరికి వస్తున్నారా, అలా ప్రార్థిస్తున్నారా? అందుకే కదా ఈ 40 రోజులు మీకు ఇచ్చాను, కడుగుకోండి అంటున్నాడు, శుద్ధి చేసుకోండి అంటున్నాడు. ఇదే ఈరోజు వివాదమునకు దేవుడిచ్చే పరిష్కారం, జవాబు. మనం అడిగే ప్రశ్నకు జవాబు చెప్తున్నాడు. జవాబు యెషయా 1వ అధ్యాయం 16వ వచనం. ప్రభు చెప్తున్నాడు, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములను చేయకుడు, చెడును విడనాడును, అప్పుడు వింటాను మీ ప్రార్థన అని ప్రభు అంటున్నాడు. దయచేసి 40 రోజులైన తర్వాత మీరు నేను బాధపడకూడదు. ఎందుకంటే ఇలాంటిది మన జీవితంలో త్రోవకు వెలుగైన వాక్. ఎందుకు నా ప్రార్థన ఫలించట్లేదని, ఎప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడని దేవుడు ఆర్గ్యుమెంట్కు జవాబు చెప్తున్నాడు, వివాదమునకు జవాబు చెప్తున్నాడు. అదేంటంటే, మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. తర్వాత ప్రభు ఆ వాక్యం తర్వాత మనం వెళుతూ ఉంటే 19వ వచనంలో ప్రభు అంటాడు, మీరు నాకు విధేయులు అగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు.
మీరు నాతో పాటు శుద్ధి చేసుకొని నాతో పాటు ఆర్గ్యుమెంట్ చేయండి, అప్పుడు నేను ఫలింపచేస్తాను, మీ ప్రార్థన కూడా ఫలించినట్టు చేస్తాను. మీరు ఏ భూమిలో ఉన్నారో అక్కడ మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను, రండి ఆర్గ్యుమెంట్ చేయండి ఇప్పుడు అంటున్నాడు దేవుడు. అందుకే మీరు గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభు ఈ మాట చెప్తాడు, మీరు మిమ్మల్ని కడుగుకోండి, శుద్ధి చేసుకోండి, రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాను. ఎప్పుడు? మీరు మిమ్మల్ని కడుగుకుంటే, శుద్ధి చేసుకుంటే, యావే మీ మధ్య అంటే మీ కుటుంబంలో, మీరు ఎక్కడ నివసిస్తున్నారో, మీ బిజినెస్లో, మీ ఉద్యోగంలో, మీరు ఎక్కడ ఉన్నారో మీ మధ్య నేను అద్భుత కార్యములు చేస్తాను. మీ బిడ్డల విషయంలో అద్భుత కార్యములు చేస్తాను, మీ అమ్మ నాన్న విషయంలో అద్భుత కార్యములు చేస్తాను. మీ మధ్య అద్భుత కార్యములు చేయగలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి యెహోషువ ప్రజలకు చెప్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటను వింటున్న నీవు నేను ఈరోజు సువిశేష పట్టణంలో దేవుడు మాలాంటి వ్యక్తులను చూసి పరిసయ్యులు అంటున్నారు. బోధకులు, వీళ్ళు బోధిస్తారు అంతే కానీ పాటించరు అంటున్నాడు. విన్నారా మాట? ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు బోధిస్తారు కానీ బోధన చేసేదే పాటించరు అంటున్నాడు. అలా ఒకవేళ నేను జీవిస్తున్నాను అని చెప్పేసి నేను కూడా నన్ను ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీకు మాత్రం కాదు ప్రసంగం, మాకు కూడా ప్రసంగమే, గురువులకు ప్రసంగం, ఇది కన్యాస్త్రులకు ప్రసంగం. ఎందుకంటే మమ్మల్ని నమ్మి దేవుడు మా చేతుల ద్వారా ఆశీర్వాదమును భోజనం వడ్డించినట్టు మీకు ఇవ్వటానికి దేవుడు ఇచ్చాడు. ఈ చేతులు పరిశుద్ధంగా ఉన్నదా? నా హృదయం పరిశుద్ధంగా ఉన్నదా? నేను ఆత్మ భారము కలిగి యేసయ్య నిలబడవలసిన ఆ స్థలంలో నిలబడి పూజ చేయటానికి అర్హుడా? యేసయ్య నిలబడి బోధించవలసిన ఆ స్థానంలో నిలబడి, ఆ పుల్పిట్లో నిలబడి బోధించటానికి నాకు అర్హత ఉందా అని చెప్పేసి, నేను బోధించడం మాత్రమేనా లేకపోతే పాటిస్తున్నానా అని చెప్పి మాలాంటి గురువులను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మీకు మాత్రం కాదు ప్రసంగం, మాకు కూడా ఈరోజు ప్రభు మనతో పలికే మాట, మిమ్మల్ని మీరు కడుగుకోండి, శుద్ధి చేసుకోండి. మరి ఏ విషయంలో నేను కడుగబడాలి? ఈరోజు ప్రభుని మనం ప్రార్థిస్తాం. ప్రభు చెప్తున్నాడు, మీ చేతులు నెత్తురుతో ఉంది, కడుగుకోండి అంటున్నాడు. అలాగే మన జీవితంలో ఏ విషయంలో నేను కడుగబడాలి, శుద్ధిని పొందాలి, అయోగ్యురాలుగా ప్రార్థన చేస్తున్నానా అని చెప్పేసి దేవుడు మనందరినీ చూసి పలుకుతున్నాడు, రండి నాతో పాటు వివాదం చేసుకోండి అంటున్నాడు. కమ్ ఆర్గ్యూ, ఫైట్ విత్ మీ, ఐ విల్ గివ్ యూ ది ఆన్సర్. ఐ హావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు బ్లెస్ యూ. నిన్ను దీవించడానికి నేను ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాను. నన్ను చూసి వివాదం చేస్తున్నావా? రా డాడీగా నేను కూడా అడుగుతున్నా, కడుగుకో, శుద్ధి చేసుకో, అప్పుడు నీవే భూమిలో ఉన్నావో అక్కడ నిన్ను ఫలింప చేస్తానని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. పేతురును, ఒక్క చేప కూడా లేకుండా బాధపడిన మనిషిని వాడిపోతున్న ముఖముతో సముద్ర తీరమున, ఏంటిది పరిస్థితి, నేను మంచిగా చేపలు పట్టిన మనిషి, రాత్రి అంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదని వాడిపోయిన ముఖముతో ఉన్నటువంటి వ్యక్తిని చూసి యేసు ప్రభు పలికిన మాట ఏంటిది? నీ పడవను నాకు ఇస్తావా అని చెప్పి ఆ పడవలో ప్రవేశించి ప్రసంగం చెప్పడం మొదలుపెట్టాడు. యోహాను 15:3 ప్రభువాక్యం సెలవిస్తుంది, నేను మీతో పలికిన మాట వలన మీరు ఇప్పుడే శుద్ధి పొందుకున్నారు. ఆ మాట పలుకుతుంటే ప్రసంగం నడుస్తూ ఉంటే ఆ రోజు చాలామంది కిక్కిరిసి కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఒక్క మనిషి మాత్రమే కడుగబడ్డాడు. ఎవరా వ్యక్తి? పేతురు. తన పడవనిచ్చాడు. ఓకే, పడవనిచ్చాను. కొంతమంది అనుకుంటారు, కానుక ఇచ్చాను కదా దేవుడు దీవించాలి, నేను ఆలయం కట్టడానికి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాను, నన్ను దేవుడు దీవించాలి. సారీ, నీ పడవని ఇస్తావు, దానితో నీ జీవితాన్ని దేవుడు బాగా చేస్తారనుకుంటే తప్పు. కానీ పడవను ఇచ్చిన వ్యక్తి, పడవలో ప్రవేశించే వాక్యం చెప్పిన వ్యక్తి తనతో మాట్లాడుతున్నాడు. నేను కొన్ని విషయములు కడుగుకోవాలని తెలుసుకున్నాడు. పిదప లూకా 5:8 ఆయన యేసు పాదములపై పడి, ప్రభువా నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళాడా యేసయ్యా? లేదు. పర్వాలేదు, నువ్వు కడుగబడ్డావు కావున. నేను పలికిన ప్రసంగంలో చాలామంది ఉన్నారు కానీ నీ ఒక్కడే కడుగబడ్డావు. నీవే నా పాదం, ఇంతమంది ఉంటే ఎవరు నా పాదాలు పట్టుకోలేదు, ఇంతమంది విన్నారు.
నీవు మనస్సు మార్చుకొని నా వాక్కు నిన్ను కడిగింది కావున నేనేం చేస్తాను తెలుసా, ఇప్పటి నుండి నేను మనుషులను పట్టే వ్యక్తిగా మారుస్తా. నీ హిస్టరీ మారబోతుంది. ఈ 40 రోజులు మీ హిస్టరీని మారుస్తాడు దేవుడు. మీ పాత జీవితాన్ని మారుస్తాడు. ప్రభు చెప్పాడు, మీ పాపము ఒకవేళ అంత మురికిగా ఉన్నా తెల్లగా మారుస్తానంటాడు. ఈరోజు మొదటి పట్టణంలో దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, ప్రతిరోజు ఈ 40 రోజు యేసుతో ప్రయాణం చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ నీ మాట మా బాటకు వెలుగుగా మారాలని ఆశించి నీ బిడ్డలు రోజు పూజలు పాల్గొంటున్నారు. 3 గంటలకు దైవ కారుణ్య ప్రార్థనలు పాల్గొంటున్నారు. పిదప్ప సందేశమును వింటున్నారు. ఓ ప్రభువా, రోజు గడిచిపోతున్నాయి ప్రభు. ఆల్రెడీ మార్చి 2 అయిపోయింది ఈరోజు. ప్రభా, కొన్ని రోజులలో మేము పునరుత్థాన పండుగను కొనియాడబోతున్నాం. తండ్రి, మేము పునరుత్థానం కావాలంటే ఈరోజు నీవు అన్నావు, వివాదం చేసుకోండి అన్నావు, కడుగుకోండి అన్నావు. ప్రభువా, ఈ దినమంతా ఏ విషయంలో నన్ను నేను కడుగుకోవాలని ఆత్మ పరిశీలన చేసుకునే రోజుగా ఈ రోజును మార్చమయ్యా. ప్రభువా, కడుగుకుంటున్నప్పుడు గొప్ప గొప్ప స్వస్థతలు జరుగునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక, ఆశ్చర్యక్రియలు జరుగునుగాక. సైతాను రాజ్యమును కూలగొట్టే గొప్ప దినములుగా, అనుగరగ దినములుగా ఈ దినములు మారునుగాక దేవా. ఆమేన్. ఓ ప్రభువా, ఈ దినము ఇక కొంతసేపట్లో ఈ బలిపీఠంలో కడుగటానికి రక్తం చిందబడబోతున్నది. అది వ్యర్థం కాకూడదయ్యా. నీ రక్తం ఈ పూజలో పాల్గొంటున్నా, పూజ చేస్తున్నా, పూజను అర్పిస్తున్నా, నన్ను ఈ బిడ్డలను కడిగే పూజగా మారునుగాక. ఆమేన్. ఇల్లంతా కడుగబడునుగాక. ఆమేన్. వీరి ఇంటిలో ఈ రోజు నుండి చేపలు పట్టే మనిషిని పట్టే వ్యక్తిగా మార్చిన ఆది అద్భుతం వీరి ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన వరమేగా. అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా, అనుక్షణం నీ ప్రేమతో నన్ను ఆదుకున్న ప్రభువా. తెచ్చాను నా హృదయం నీకు సమర్పించగా, ఓ ప్రభువా నీకు సమర్పించగా. స్వీకరించుమా, స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపుము. తద్వారా మేము ప్రపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది పరలోకపు బహుమతిని అందుకొన అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము,
న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఎలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడివారి పట్ల సేవానిరితిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితోని ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజమా మీకేమా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకేమా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటుదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగే అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీసభని జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతని అగ్రహపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగనమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై ప్రత్యేకంగా పూజలో పాల్గొంటున్న ఈ బిడ్డలను, ఈ 40 రోజులు యేసుతో యాత్ర చేస్తున్న ప్రతి బిడ్డను, వాళ్ళ బాధలను, వాళ్ళ వేదనను, రోగమును చూచి కనికరించి ఈ పూజ ద్వారా వారిని స్వస్థపరచు, దీవెనలు కలుగచేయం. దేవుని కన్యతలి మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనార్డ్ మట్స్ గారితోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు కూడా నిత్య జీవంలో భాగంను దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. గడిచిన నెలంతా భద్రంగా కాపాడి మార్చి నెలలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం చెల్లించి స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. గుండె తడదడ కొడుతున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు ఈ సమయంలో దీవించి ధైర్యం ఒసగుతున్నాడు. నేను నా జీవితంలో ఒక శాపం అని అనుకుంటున్న ఒక వ్యక్తిని ఆశీర్వాదం అని ఈరోజు పలుకుతున్నాడు. ఇలా ఎన్నో సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. 2 భుజాలపై వేదనతో బలహీనతతో కూడిన వ్యక్తిని దేవుడు ఇప్పుడు జరిగిన కల్వారి బలి ప్రవగించినప్పుడు మీలో స్వస్థత జరిగింది. ప్రార్థిస్తూ ఉండండి, చేతులెత్తండి, పరలోక జపాన్ని భక్తితో ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజబోడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్మల్ని కడుగుకోండి, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని పలికి కడుగటానికి రక్తాన్ని చింది ప్రాణం పోస్తూ మనలోనికి వస్తున్న యేసయ్య ఈ విందులో పాల్గొని కడుగబడిన వ్యక్తులుగా అద్భుతాలు పొందబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే.
యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. నిత్య జీవ భోజ్యమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. రారే రారే ఓ జనమా, నిర్మల హృదితో స్వీకరింప. మనం పాడిన ఈ పాట మన హృదిలో దేవుని ప్రేమను పంచుకొనే గొప్ప పాటగా మారింది. కావున ఈ యొక్క అనుభూతితోనే ఈ దినమంతా గడపటానికి లేచి నిలబడండి. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ అర్చన పీఠము వద్ద మేము భుజించిన ఈ దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ నెలంతా మిమ్మలను భద్రంగా కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో ఆయన రెక్కల క్రింద భద్రంగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కానా పెళ్ళిలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. మీ ప్రేమ మాపై ప్రసరింపచేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే